15వ అధ్యాయం 23వ వచనం కూడా చూస్తే సమయోచితమైన మాట ఎంతో మనోహరం అంట. అంటే సమయానికి తగినట్లుగా మనం మాట్లాడినప్పుడు ఆ మాట ఎంతో మనోహరంగా ఉంటుంది. కాబట్టి మాటలు ఎందుకు నేను మరి మీకు చెప్తున్నానంటే, మన మాటలు కూడా మాదిరి చూపించాలి. ఆ మాట ఎప్పుడైతే మనము మాదిరికరంగా మన మాట ఉంటుందో అనేక మంది మనలను ప్రేమించగలుగుతారు, మనల్ని గౌరవించగలుగుతారు. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది అనేటువంటి సామెత తెలుగులో ఉన్నది. కాబట్టి మన నోరు మంచిదైనట్లయితే మనకున్న అనేక మంది మనకు స్నేహితులుగా మార్చబడతారు. అంతేకాకుండా ఆ మాటను బట్టి అనేక మంది మనలను గౌరవించలేకపోతారు. మన మాట సరైన రీతిలో మనం మాట్లాడినప్పుడు అనేక మంది మనలను ప్రేమించగలుగుతారు, మనము గౌరవించగలుగుతారు. అదేవిధంగా సామెతల గ్రంథం 15:1లో కూడా మృదువైన మాట క్రోధమును చల్లార్చును అనే మాట కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మృదువైన మాట మాట్లాడినప్పుడు ఎంత కోపంతో వారైనా వారి జీవితాలు వారి కోపము చల్లారపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి మాటకి చాలా శక్తి ఉన్నది. అందుకే కాబట్టి మరి ఇక్కడ రాయబడిన వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, మాటలో మనము మాదిరి చూపించాలి. మన మాట ద్వారానే ఎదుటివారు మనం గౌరవిస్తారు, మన మాట ద్వారా ఎదుటివారు మనం ప్రేమించగలుగుతారు, మన మాట ద్వారా ఎదుటివారు మరి మనలను హక్కును చేర్చుకోగలుగుతారు, మాట ద్వారానే మనకి ఇతరులు సహాయపడతారు. కాబట్టి మాటలో మాదిరికరంగా ఉండాలి. మరి విశేషంగా సంఘములో లేకపోతే క్రైస్తవ సమాజం మధ్య మన మాట ఇతరులకు మాదిరికరమైన మాటగా మన మాట ఉండాలి.